హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఏ గుడికి పోతున్నామో అంతా కూడా వివరంగా అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ అమ్మవారికి కావాల్సిన నిమ్మకాయలు అయితే మేమైతే నిమ్మకాయల దండ అయితే రెడీ అయితే చేస్తున్నాము. మీరు ఇక్కడైతే చూడొచ్చు. అదేవిధంగా అమ్మవారికి కావాల్సిన ప్రసాదం అయితే రెడీ అయితే అయ్యింది, చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా పూల దండ అయితే కూర్చున్నారు, అంటే నిమ్మకాయ దండ అయితే కూర్చుండ్రు. మీరు ఇక్కడ చూడొచ్చు. నిమ్మకాయ అమ్మవారికి దండ వేయడానికి. అదేవిధంగా కొంతమంది పూలు వేస్తారు, కొంతమంది నిమ్మకాయలు వేస్తారు, అది మీ ఇష్టం. అదేవిధంగా కొంతమంది కుంకుమ అయితే కావాలి, అదే పసుపు అయితే తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రసాదం అయితే అమ్మవారికి కావాల్సిన నైవేద్యం అయితే రెడీ అయితే అయిపోయింది. టిఫిన్ బాక్స్లో అయితే పెడుతున్నాం. ఇక్కడ చూడవచ్చు. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క సామాన్ మొత్తం ప్రిపేర్ చేసినాం. దారి మధ్యలో అయితే మేము బండి మీద పోయేటప్పుడు అయితే బండి అయితే పంక్చర్ అయిపోతే అయ్యింది. పంక్చర్ షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మొత్తం చేస్తున్నాడు, మీరు ఇక్కడ చూడొచ్చు. టైర్కి అయితే మొత్తం పంక్చర్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడవచ్చు, మొత్తం అబ్జర్వేషన్ అయితే చూడవచ్చు. మొత్తానికి అయితే టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. అదే టెంపుల్ అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ టెంపుల్ పేరు ఎల్లమ్మ గుడి అనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు. ఎక్కడుందంటే మనకు కిష్టాయగూడెం దగ్గర అయితే ఉంటారనమాట. మీరు ఇక్కడ బోర్డు కూడా చూడొచ్చు అనమాట, కిష్టాయగూడెం అనమాట. ఆ ఊర్లో రోడ్డు పక్కకి అయితే ఉంటుంది, మెయిన్ రోడ్ పక్కకే ఉంటుంది. ఇప్పుడు లోపలికైతే ఎంట్రెన్స్ లోపలికైతే వెళ్తున్నాం అనమాట. రోడ్ పక్కకే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎల్లమ్మ టెంపుల్ అనమాట. ముంగట నంది అయితే ఉందన్నమాట. నంది చిన్న గజస్తంభం అయితే ఉన్నది. అదేవిధంగా మేము లోపలికైతే వెళ్తున్నాం అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఒకప్పుడు అయితే చిన్నగా ఉండే గుడి, ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అయితే చేసారనమాట. మంచి పెద్ద కట్టిర్రు. మీరు ఇక్కడ చూడొచ్చు. అమ్మవారికి అయితే నిమ్మకాయల మాల అయితే వేసాము. ఇప్పుడు అమ్మవారికి అయితే మొక్కుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు పోషమల పండుగ ఉంటుంది కాబట్టి ఈ నెలలో చాలామంది అయితే వస్తుంటారనమాట. కొంతమంది కోళ్ళు కూస్తుంటారు, కోడి పుంజులు అయితే కూస్తుంటారు అనమాట. అది మీ ఇష్టం అనమాట. ఒకప్పుడైతే గుడి అయితే చిన్నగా ఉండే అనమాట, ఇప్పుడు మంచిగా కట్టారు. అదేవిధంగా కొంతమంది భక్తులు అయితే కూడా వస్తారు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రోడ్ మెయిన్ రోడ్ పక్కకి అయితే ఉందన్నమాట. హైవే అనమాట. ఇది ముంబై హైవేకి పక్కకే ఉంది, మీరు గమనించవచ్చు. చాలా బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే కళ్ళు అయితే సాగ అయితే పెడుతున్నాం. కొంతమంది కళ్ళు పెడతారు, అది మీ ఇష్టం అనమాట. మేమైతే కళ్ళు అయితే సాగ పెడుతున్నాం. రేణుకా ఎల్లమ్మ దేవాలయం అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా గుడి పక్కకి ఇంకో చిన్న నాగులమ్మ గుడి అయితే ఉందన్నమాట. అక్కడ కూడా మొక్కాము. అయితే ఇక్కడైతే కూర్చున్నాము. మీరు ఇక్కడ చూడవచ్చు. తెలిసి మొత్తం గుడి చుట్టూ 5 రౌండ్లు అయితే తిరిగాము. 5 రౌండ్లు తిరిగి అయితే ఇక్కడైతే కూర్చున్నాము. భక్తులు అయితే వచ్చేవాళ్ళు అయితే వస్తారు, ఎక్కువ అయితే వచ్చేవాళ్ళు అయితే ఉన్నారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.